హాయ్ అండి, వెల్కమ్ బై టు మై ఛానల్. ఇది వచ్చేసి పిన్ని వాళ్ళ ఇంట్లో రెండో రోజు మాట, సోమవారం వీడియో. అయితే ఆ రోజు మార్నింగ్ వచ్చేసి పెసరట్టు వేసారు పిన్ని. ఇంకా నైట్ నానబెట్టేస్తే మార్నింగ్ అయితే పెసరట్టుకి చట్నీలకి పల్లీలు అయితే ఇలా పొట్టు తీస్తున్నానండి. నేనైతే ఎక్కువ త్వరగా చేసుకోవాలి, పొట్టు ఇలా తొందరగా అయిపోవాలనుకుంటే కనుక మనం పప్పు రుబ్బుకుంటాం కదండి, ఈ పప్పు గుత్తితో ఇలా మొత్తం ఇలా పొట్టు మొత్తం ఇలా అనికి తొక్కేస్తే కనుక మొత్తం అయిపోద్ది, తొందరగా చట్నీ అయితే చేసుకోవచ్చు. ఆ పొట్టు మొత్తం తీసేసుకొని ఇంకా ఇదిగోండి, ఇది వచ్చేసి పెసరట్టు. ఇక్కడ వీడియో కూడా ఎక్కువ ఏం తీయలేదు, కొంచెమే తీసాను అనమాట. ఇంకా అంత టైం కూడా లేదు. ఈ మధ్య ఎందుకో ఎండాకాలం మొదలైపోయింది కదా, ఇంకా కరెంట్లు తీస్తూనే ఉన్నారు. ఇంకా సాయంత్రం పూట అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలవుతుంది, ఇంకా పగలైతే ఇంకా తీస్తూనే ఉన్నారండి కరెంటు. గుంటుపల్లిలో అయితే ఎక్కువ తీస్తున్నారు. ఇంకా మా దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడో ఈవినింగ్ 4:35 ఆ టైంలో తీసేసి వెంటనే ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి పెసరట్టు అయిపోయింది. ఇంకా మధ్యాహ్నానికి అయితే గోంగూర ఎండి రొయ్యలు అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి, ఎండి రొయ్యలన్నీ ఇలా తల తోక మొత్తం తీసేసి మట్టి పోయేదాకా బాగా శుభ్రంగా కడిగేసి కాసేపు నానబెట్టేసుకుంటే అవి తొందరగా ఉడికిపోతాయి. ఈ గోంగూర వచ్చేసి మా అమ్మమ్మ ఇలా చేస్తే బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా సరేలే కొత్తగా ఉంటుంది కదా అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. దీంట్లో మొత్తం కలిపి పెట్టేస్తానండి. కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ బాగా కలిపేసి బాగా ఉడకపెట్టాలి. దీంట్లో నేను వచ్చేసి టమాటాలు అయితే వేయట్లేదండి, మామూలుగానే చేసేస్తున్నాను టమాటాలు వేయకుండా. ఇంక ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది ఉడకబెట్టాలి. ఇంకా ఉడికే లోపల మనం గోంగూర కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని 1-4 సార్లు బాగా నీట్గా కడిగేసుకుంటే సరిపోద్దండి. గోంగూరలో ఎంతసేపు కడిగినా ఇసుక వస్తూనే ఉండిద్ది, అదేంటో మరి తెలియదు. ఇంకా 4-5 సార్లు అయితే నీట్గా కడిగేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి గోంగూర కూడా. ఇంక ఈ లోపల ఇది ఉడుకుతూ ఉంటుంది కదా. ఇంకా నేనైతే కనుక గోంగూర సపరేట్గా ఉడకపెట్టి దాంట్లో కొంచెం పసుపు, కారం, లైట్గా కొంచెం నూనె వేసేసి ఉడకపెట్టేస్తాను. మా అమ్మమ్మ స్టైల్లో వచ్చేసి ఈ గోంగూరని ఆ ఉడకపెట్టే దాంట్లో వేసేసి రుబ్బేస్తే కనుక అయిపోయింది, కొంచెం కొత్తిమీర వేయగానే. మరి రొయ్యలు కూడా నలిగిపోతాయి కదా, నుజ్జు నుజ్జు అయిపోతాయి అని చెప్తే ఏం కావు, అవి అలాగే ఉంటాయి, చాలా బాగుంటుంది, ఒకసారి చేసి చూడు అని చెప్పండి. సరేలే కొత్తగా ఉంది కదా అని చెప్పి నేను ట్రై చేస్తాను. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేయడం. సరేలే అని చెప్పి ట్రై చేశానండి, కానీ చాలా బాగా వచ్చింది. రొయ్యలు కూడా ఏమీ చితికినట్టు కానీ ముక్కలు అవ్వడం కానీ ఏం లేదు. ఈ గోంగూర మొత్తం దాంట్లో వేయగానే అది ఉడికిన తర్వాత కొంచెం వేడి మీదే బాగా కలిపేస్తే కనుక రొయ్యలు కూడా ఏమి చితకలేదు, నలగలేదు, చాలా బాగుంది. కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ అయిపోయే లోపల కొంచెం నీళ్ళన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇనికిపోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి మనం రుబ్బేస్తే కనుక గోంగూర ఎండి రొయ్యలు అయితే అయిపోద్దండి. ఇంకా ఇంట్లో వచ్చేసరికి ఏంటంటే పిల్లలు, అలాగే మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరి మీద మా జాయ్ అయితే యుద్ధం చేస్తున్నాడు అన్నమాట. అస్సలు మాట వినట్లేదు, పెద్ద అని లేదు, చిన్న అని లేదు, అందరిని కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఇంకా సర్లే వాడికి ఒక పని చెప్పాలని చెప్పి చేతికి తాళ్ళు కట్టేసి సోఫాకి కట్టేసాము. వాడు ఎట్టైనా విడిపించుకున్నాడు. ఇంకా ఈ మామిడికాయ వచ్చేసరికి మా పిల్లలకి ఎక్కువైపోతే ఇంకా మిగిలింది నేనైతే తింటున్నానండి. ఇదిగోండి, ఆ చేతికి చున్నీ కట్టేసి ఆ సోఫాకి ఆ తలుపులు కట్టాము. అయినా సరే అసలు మాట వినకుండా విడిపించుకున్నాడు ఎట్టయినా సరే. ఇంకా ఇల్లంతా పేపర్లు జల్లి పెట్టాడు, ఆ ధర్మకోర్ షీట్ మొత్తం జల్లి పెట్టాడండి. ఇంకా మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే ఉంటారా, కామెంట్ అయితే చేయండి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే నైట్ అయితే వెళ్ళిపోయామండి. ఇంకా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.